అరణ్యం దాటిపోట ఎన్నుటకు దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి నేనెంతటి దుర్వస్థని తెచ్చిపెట్టి తిని, ఎంతటి దుర్వస్థని జగన భారమునా ఘన జగన భారమునా లేత కౌని గునియా తీవ్ర చండోతపమునా మరి తీవ్రవాడా కనుగవద రంగు కన్నీటి కాల్వతోడా నడవలేక నడుచుతుండే స్వామి
నేనేమి చేయదు స్వామి, నేనేమి చేయదు. దేవి, రాజవాసపు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యమున ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరం ఇలాంటి తీర్థయాత్రలచే నలగింపజేసిన నన్ను నేనేమని నిందించుకొందును ప్రేసి, ఏమని నిందించుకొందును? ఏనాడు నడసినాము ఈ యథారులలోనా, సలలిత ఆరామ సీమలని కాది ఏనాడు తల చూపితివి ప్రసండకు దండకు అలకు మాణిక్య కాంతులగాని రాజాన భోజనమే గాని ఏనాడు చెవి చేతివి క్రూర మృగత్తులు లీలాసు కాలాప పాలిగాని ఎన్నడెరిగితి ఉర్కట దినేశ కర కిరణ జాల తప్త కర్కశ శిలాద్రిక దగ గమన త్రిమోభూత చితుల చింత వరించుట చేసి నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి ఈనాడగా ఏనాడు నడసినావు హృదయేశ్వర, నాకై మీరింతగా దుఃఖింపవలదు నాథ. మీరు మాత్రం అనుభవించడని సౌఖ్యమేమున్నది? ధరపై పుట్టిందెట్టి ప్రాణికైనను కొన్ని నాళ్లు సుఖములు, కొన్ని నాళ్లు దుఃఖములు అనుభవింపక తప్పదు కదా స్వామి. చూడు, పాపం ఈ ఎండక నక్షత్రేశ్వరుడి చుట్టూల్లో కదా నాథ. మనమెట్లునను ఉందా ఒటోత్తముని సేమ్ మరొకటి ఉచితము కదా స్వామి. సతీమణి, ఇట్టి కష్టమయందు నీ మరోపకారం మరువుకున్నాడు. నీ సౌశీల్య ఆమాన్య సామాన్యం అతడే నక్షత్రం వస్తున్నాడు. అంతవరకు నిన్ను కురుగు వృక్షం ఉసృంపజేసి నక్షత్రుడిని తోడు తెచ్చిదని కొంచెం దూరం నడువుంది. ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనిలోత్పల నవనిలోత్పల తాళ వృంతముల కాంతల్ చింతలన్ వీవా జీవురంగేలక బాల ఎంత యూడినను నిన్ను చేవించుతూ తోడురారు. పూతోటన్ నడువు నలంగు తలరిన్ ఊబో
ಎಟ್ಟೋರ್ತುವೋ ಉರ್ಘವನಿ ದುರ್ಗ ಮಾರ್ಗಕರ್ತ ಶಿಲಾಗಾಡು ಪ್ರಯಾಣವೆದಲ್ ಎಟ್ಟೋರ್ತುವೋ పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసినది ఆశ్రమనందును చెల్లింపవలసిన వాడు ఇచ్చడని భార్యా బిడ్డలతోడు సుఖముగానుండ మీరిరువురు మధ్య ఆసుకండేలాగా కాళ్ళు పడిపోవునట్లు నా తిరుగుడుకు నా కర్మమేమి కాలినదయ్యా. రామ 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 రామ. ఏమేమి ఇంకా ఏమి ఏమియా? ఏ బిబ్బలియోను గుడుకున మింగివేయాలనే ఘోరారణ్యంలో వెనకంబడ వేసి నీవును నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా చాలు. నేనెక్కడ తెచ్చిన నీకేమయ్యా? అల్లదే కురువక వృక్షం, దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకొని పోయింది, కొంత ఆవేశం తీరును. అలాగైనా చీకటి పడక మునిపేమని అక్కడ చేరడం మంచిది. నాకు ఇప్పుడే నిద్ర తూగి వచ్చుచున్నది. ముందు నాకింత నీరు దారకం పోయేవయ్యా. చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యా, ఎక్కడనూ నీరు లేదు. ఇక్కడెక్కడూ నీరు లేదా? ఇక్కడెక్కడూ నీరు లేదా? మరి నన్ను ఇలాంటి అరణ్యములకెళ్ళి తీసుకుని వచ్చింది అయ్యా. స్నేహం కుదరక మున్నొక్కని గుణాగుణములు తొలిత నాకు నిజ స్థలమని తెలిసినది కాదు. అవునవును, ఏ పెద్ద పులినోట బ్రహ్మచారి చచ్చినచో మన అప్పు అడుగువాడు లేకుండా కదా అని ఎంచి నన్ను ఇచ్చటకి ఈడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియనే గాని మరేమీ తెలియదు. నిష్ఠూర మాటలు మాడకమయ్యా. నిజమాడినండి, ఇష్టూరమే. మరి రండి. అక్కడ కూర్చోండి. అలాగైనా నా చేయి పట్టుకోము. నాకు అసలే బొత్తిగా సత్తు ఉడికిపోయినది. వాడిపోయిన పెరుగు తోట కూరగాడేవాళ్ళే ఉన్నాను కదా. మరి లోహిత, నేడు నీకెంతటి దురవస్థ వచ్చింది నాయన. అయ్యయ్యో కుమారా, అకటకట సార్వభౌమ కుమారుడుకు నేడు అన్నోదం కూడా కరువైనది కదా. ఏమని చింతింపును, ఏమని విలిపింపును? శ్రేయో బంధన సార్వభౌపది విశ్లేషంబు ప్రార్థించదవా. ఈ అర్ధానపు అరణ్య మధ్యమునా స్వామి అన్నవో రామచంద్రాయంతు విలపించు ప్రియసుతుండల్లారగా చూసి సాయం బేబి చేయలేని గతియే, సాయం బేబి చేయలేని గతియే నన్నేటుడు పాపము. ఎక్కడ సంపదలు, ఎక్కడ సౌఖ్యములు దేవి? చూడుము, స్థిరమై స్థిరమై సంపదులెల్లా వెంట ఒక రీతి సాగిరావు. ఏరికే దొరికే పాటు విధించను విధి
అది అది అవశ్య ప్రాప్తయంబు. హత్తాడినెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. గరుడే రాజగో రాజే కింకరుడగో కాలంబు పూలంబుగా నాథ, ఇప్పుడు దుఃఖమునకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణిగా తిట్లు నన్ను ముందు ఈ బ్రహ్మచారి ప్రాణములు కాపాడియమని కర్తవ్యము కదా స్వామి. దేవి, నాథ. నేనెందైనను నీరు దొరుకునేమో పోయి వత్తును. అంతవరకు ఈ బ్రహ్మచారిని సేవ భరించియుండు. చిత్తము స్వామి. చంద్రమతి, నాయనా, ఇంకనూ రాలేదా నీ పతి? అయ్యా, బయలుదేరిన ఎడమేదయ్యా. లేదు లేదు, నేను చచ్చుడు కూడా ఎడమలేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది. నా మాట బొత్తిగా హీనస్వరం పడిపోతున్నది. నేను ఇంకా 4 పీక్కొని చావలసినది. నన్ను చూసి ఇంత ఏడ్చుడకైనా మంచబతుడకైనా మా అమ్మ నా దగ్గర లేకపోయినా అమ్మా, నీవి పుత్రదక్కం ఎట్టు అనుభవించువో. రామరామ నాలుకపై కడుపులో నంచిచ్చు ముట్టించినట్లడరన్ మంటలు. కడుపులో నంచిచ్చు ముట్టించినట్లడరన్ మంటలు. వంది ఉండవిక నా ప్రాణము తీరే. ఓర్చుకునుము నాయన, ఓర్చుకునుము. జరాపీడితీన నీ తల్లి పుత్ర శోకమును అనుభవించుకును గాక నాయన. ఓర్చుకునుము నాయన. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలేను. నా కాలు కదలబెట్టి పచ్చి పుండవలేనో సరికదా. సావసిద్ధముగా ఉన్నవాన్ని ఇచ్చినట్లు ఇడుచుతున్నవి నాయన. ఇది నా మరణ చిహ్నమేమో. అయ్యా, ఉన్నదన్నట్టు ఒక యథార్థం చెప్పు తల్లి. నాయన. నేను ఇప్పుడు బ్రతికే ఉన్నాను. అయ్యో, స్వయముగా చక్కగా నీవే మాట్లాడుచున్నావు కదా నాయన. మరేమి అప్రియం లేదు నాయన. అమ్మా, స్వయముగా చక్కగా మాట్లాడుతున్నాను. ఒరే మాట్లాడుతూనే నీ ప్రాణాలు పోలేరని మా నాయన. అప్పటి నుంచి నాకు ఈ సందేహం. మరేమి అప్రియం లేదు నాయన. నా ప్రాణానికి భయం లేదు తల్లి. మరేమి అప్రియం లేదు నాయన. నా ప్రాణానికి భయం లేదు తల్లి. అలాగైనా నీ భర్త వచ్చే వరకు నేను ఆ చెట్ల కింద విసిరిస్తాను. కుమారా, నేడు నీకెత్తడి దురవస్థ వచ్చిన నాయన. నానావిధ పక్షపోద్యములు పట్టుకుని పరిచారిక గడమల అనేక విధముల లాలించియు పతిమాలియు భుజింపమని నోటికందియ్య రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా
అమ్మా అన్నమే అని అది దీనత్వమున నీవు అడిగినను నీకు పిరికెడన్నము పెట్టుకు నా గతి చాలకపోయేది. అయ్యో దైవమా, అమ్మా వలన ఈ నక్షత్రేశ్వరునికి కూడా ఇట్టి దురవస్థ వచ్చినది స్వామి. కరుణామయులెవరును ఈ పన్నులైన ఈ చిన్న పాపలను రక్షింపరు కదా. దక్షులు దుఃఖపు నటేటను పడియేచ్చు ఈ శిశువులంతా పాడ ఎక్కడలే పుట్టించు వాడెట్లో కటకమాను నానడి పల్కే ఎక్కువంబైన చో పట్టండన్నము కాటకంబైన సింప బ్రోలునే కటా కటా పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగను మామము జగదీశ దయగను మామము జగదీశ పాప వినాశ పరమేశ పరమేశ్వర మమ్ము రక్షించండి, మమ్ము కరుణించు స్వామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఎంత పుణ్యాత్మరాలవు తల్లి. ఏం నాయనా? చచ్చిపోవు అని తిరిగి బ్రతికించేది. అమ్మా, నీవు పలహారం చేసినావు కావ్యమే. నక్షత్రేశ్వర, నా పతి పుచ్చుకున్నకి నీ నిట్లు పలహారం చేయుదునయ్యా. ఓ వెర్రిబాగుల చంద్రమతి, ఎక్కడి పతంగి ఎత్తుకుంటావమ్మా? ఒక సన్యాసికి సర్వరాజ్యము మాట పట్టింపు మేరకు చేజారితే బిడ్డతో నిన్ను మారణ్యంబు పాల్చేసి కోటకి
నాకు ప్రాణదానం చేసి మహోపకారం చేసింది. అంతటి మహోపకారం చేసి నేను ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను కానీ పడది పడది విషయంబు మా గురునితో వాదించి ఈ రాజ్యమిప్పుడే ఇప్పించదా. ఈ మగనితో పొట్టుండి నలుగమ్ములను ఉడివేయం పని నీవా ప్రజలను భోజింపుమి. నీ కుమారుడు నీ చేతికి నైన వెంట అతడారోహించు నీ గద్దెపై. అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించు ముందువేమో. ఒట్టి మాయదారి వాడైన నీ మగన విషయమై నీ చెప్పను. చెప్పినను ప్రయోజనం లేదు తల్లి. రారాజు బిడ్డవు తీవి కడగండ్లు పడుడు నీ కర్మమేమి కాలేదమ్మా. నా వెంటరమ్మ తల్లి, నా మాట నా వెంటరమ్మ. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యమని నీవిట్లంటుంటివే కాని ధర్మం ఇంచిపోయిన యోచింపనైతివే నాయన. రాజభోగములు అనుభవించినప్పుడు పతి పూచుండును. కాలవశమున కష్టమేది సంప్రాప్తించిన అది చాచుండన నాయన. ప్రతి అనుసరణమే కదా సతుత్తమునకు మూలం. చూడుము, జరుగను నేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర, జరుగను నేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినంగాని జరుగన్నేరదు. స్కరి చర్మంబులే గాని పైకి తగు వస్త్రం వేమి లేదు. కాపురమా కష్టపు వల్ల కాడ ఇక రూపం చెప్పగరాదు. అతి మాదిరి భర్తను తన మేని గట్టుకొని. నక్షత్రేశ్వర, అట్టి మాదిరి భర్తను తన మేని గట్టుకొని భక్తి గౌరి పూజింపరే. ఆ ఆ ఆ
నాయన ఈ వంటి దానికి హితం ఉపదేశించట అయ్యా నేడింత జలపానకములకైనా నోసుకోలేకపోతేనే నాథ నక్షత్రుడు ఎట్లా బతుకును, లోహిదాసుడు ఎట్లా జీవించును? నాథ, నక్షత్రేషుని లోహిదాసుని ఆకలి దప్పులు ఎలాగనో తీరినవి, మీరును ఈ ఫలములు ఆరగించుడు స్వామి. ఈ ఫలములు ఎట్లు వచ్చినవి దేవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యమున వచ్చినవి. అట్లే కావచ్చును దేవి. నాకు ఆకలి దప్పికి అడగనవి. నేటి రేయి నిద్రింప ఒక వృక్షం ఉందని ఒక మునేశ్వరుని వల్ల ఎరింగి తిని. నాథ, ఆ వటవృక్షం ఇంకెంత దవ్వునుంది స్వామి? దేవి అదిగో చూడుము, వాడిన పండుటాకులు, వాడిన పండుటాకులు విలపై ప్రవణోహతిరాలుతుండే ఓ చెరియో ఓ కబ్బిలంబుల విచిత్రముగ తల క్రిందులౌసు వేలాడడు కొమ్మలన్ తమ శిశువులను పొట్టల కింద ఊదుకొనుచు విలాసముగా ఊయలలు గది ప్రోతిమాన్యముల్. శ్రీమన్మహాయజ్ఞమూర్తే జగత్కాల రక్ష దిశల్లోక శిక్ష పురాలోక తేజో విరాజీ కృపాళు భాదివ్య చారిత్రమిన్నింగ నేనెంత దానం సురారాధనీయందు వేదంబులన్నాల్గు జన్మింపుటం చేసి మేల్పుల్ జాత వేదేతి నామంబుల భక్తి పూజిండ్రు నీ చేత శిష్టాది కర్మంబులల్ల ప్రవర్తించు దేవా. నేనెన్ రాజసూయాది యజ్ఞంబులందున్ ప్రపూజించి ఉన్నట్టి మమ్మున్ కృపంబోవగా జల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగియే మాయనయ్యా. నిన్ను నమ్మి అరణ్యంబులం దిక్కు లేకున్న నల్లాడు ఈ దీనులంగాల్వ నీకెట్టులవ్వును విచారింతు నేనే. నిత్య సత్యావ్రతారూఢుడు శ్రీ హరిశ్చంద్ర భూపాల ఇల్లాలి నేనైతి నేనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమున్నాకు వర్తించు నేనిన్ నిమిషంబులోనన్ భగవద్ధాల కాజాల మంపాచి శాంతుండవై నవ్య నిహార వాంపూరు మంపోర్ సత్యంబు నంగాల వేణి స్తోత్ర ముని స్తోత్ర గాత్ర నమోస్తుతే నమోస్తుతే నమో నమః నమస్తే నమః. ఆహా, ధన్యులము స్వామి, ధన్యులము ధన్యులము స్వామి. దేవి నాథ, నీ వల్లనే కదా మనమందరం బ్రతకగలిగితిమి. లేదు నాథ, మీ సత్యనీరుడి వలనే మనందరం బ్రతకగలిగితేమి స్వామి. అమ్మా చంద్రమతి, ఈ నాయనా. భార్యాభర్తల ముచ్చట్లకి రా సమయము. అయ్యా, ఏదేని ఉపద్రవం రాకముందే ఇక్కడి నుంచి బయలుదేరటం మంచిది. ఒకటిని కొలిసి ఒక కాసి దూరమైపోతున్నది. అదిగో గంగా నది కోసం నిలబడుతున్న చూడుము. హరి పార్థోధవనౌట, హరి పార్థోధవనౌట నా జలములంగా పావనం చేసినన్ గురు పంఖంబుల టంకు నీ కనుచు ఆ ఘోషించిటన్ చూడు. బంధుర గంధాచల గంధవాహ విచలో తుమ్ గోర్మి జాలే తరే తర సంకత్తన జాయ్ మాన తదరోక్త కాంత ఘోష
నీకు కనబడును అదే 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 విశ్వేశ దేవాలయ ఘనిపద్వోన్నత గోపుర విలాస సద్యేయ శృంగంబు సుమా అట అట నట దీవ జటా విటం మలటం నందాకి నిమ్మగా కనకాభోజపు మిథ్యయోయనా ప్రభాకాంతా కళా శాంతమై పెద్దవాడిని నేను ముందు పోతుంటే వెనకేం చేస్తున్నావురా? గురుగారు, పెద్దవారు మీరు ముందు వెళ్తున్నారా? మీ వెనకే నేను వస్తున్నానా? దారిలో ఒక విశ్వేశ్వర దేవాలయం ఉంది. దాని ముందు పెద్ద ధ్వజస్తంభం ఉంది. దాని మీద అది కాదు గురుగారు, దాని మీద 2 పావురాలు కింద మీద పడిపోతున్నాయి. అందులో మగతేది అనే నా సందేహం. ఇంతగా తేలిందా? తేలలేదు, కాసేపు ఉంటే తేలేదే. ఈలోగా తుర్రుమనిపోయింది. సరే, మరి వెనకేం చేస్తున్నావురా? నువ్వు వెనకెందుకు ఉండిపోయావు? వెనకే ఉండిపోయాను గురుగారు, అందుకనే ముందే వస్తున్నాను. మరి ఎలా వచ్చావు బయటికి? ఎలా వచ్చానంటే గుడిలో పెద్ద కంత ఉంది. ఆ కంత మీద ఆ కంతలో నుంచి వచ్చేసాను. తప్పు నాయనా, అలా చెయ్యకూడదురా నాయన. సరే గాని నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? మొన్నే వచ్చింది. నిన్న చెప్పిన పాఠం రా, నిన్న చెప్పిన పాఠం మొన్న వచ్చిందా? మరి మొన్న చెప్పింది మీరు చెప్పిన పాఠం ఒళ్ళు వేసుకుంటూ వస్తున్నారా? ఇంతలోకి అమ్మగారు పిలిచి నిన్న వండిన సద్దన్నం దద్దోజనం ఇంత పెట్టింది. అది తిన్నాక అమ్మగారు పెట్టిన దద్దోజనం పైన ఉండిపోయింది, మీరు చెప్పిన పాఠం కింద ఉండిపోయింది. నీ తెలివితేటలు అఘోరించినట్టే ఉన్నాయి కానీ సరే, మరి కనీసం శ్లోకమైనా చెప్తావా? శ్లోకం మీరు చెప్పండి గురుగారు, మేము వింటాం. మూషికోత్తమా
మూసుకోత్తమ కాదురా, మూషికోత్తమ. సరే, పాఠాలు రావు, శ్లోకాలు రావు, ఏమొస్తాయి నీకు? ఏమీ రావు. సరే కానీ అమ్మగారు కూరగాయలు తీసుకురమ్మన్నారు కదా, ఏమేం కూరగాయలు తీసుకురమ్మన్నారు? గురుగారు, అమ్మగారికి తోటకూర, గోంగూర, ఇంత పొడుగుండేది వంకాయ, మువ్వన్నెన వంకాయ తీసుకురమ్మన్నారు. ఇంకా ఇంకా ఏదో చెప్పారు. మీరు కాసులు ఇస్తే నేను తీసుకో. సరే సరే, మీరు చెప్పండి ఏం కావాలో. ఇదిగోనైనా ఈ కాసుతో తోటకూర, ఈ కాసుతో గోంగూర, ఈ కాసుతో వంకాయలు, ఈ కాసుతో బెండకాయలు తీసుకురా నాయనా. వెళ్ళి బెండ దొండకాయల, బెండ దొండకాయలు కాదురా, బెండకాయలు బెండకాయలే, దొండకాయలు దొండకాయలే. ఓహో అలానా? అర్థమైందా? బెండకాయలు తీసుకురా, వెళ్ళి నాయనా. కాసులన్నీ కలిసిపోయాయి, ఓ గురువుగారు, కాసులన్నీ కలిసిపోయాయి. ఏ కాసుకి దొండకాయో, ఏ కాసుకు బెండకాయో, గురువుగారు, ఏ కాసుకు దొండకాయో, ఏ కాసుకు బెండకాయో, తెలియక కాసు ఇచ్చినా అంగట్లో వాడు సరుకులు ఇస్తాడు. సరే గాని, సరే పద, నేను కూడా వస్తాను.